హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఏం చేస్తున్నాను ఆలోచిస్తున్నారు కదా. చూడండి, ఇది హ్యాండ్తో ఫాల్ వేస్తున్నాను అనమాట. నేను 2 లేయర్స్గా థ్రెడ్ అనేది 2 లేయర్స్ నీడిల్కి 2 లేయర్స్గా తీసుకొని హ్యాండ్తో ఫాల్ స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, ఇలా హ్యాండ్తో ఫాల్ స్టిచ్ చేస్తే బ్యాక్ సైడ్ మెయిన్గా బార్డర్ ఉన్న శారీస్కి ఇలా బ్యాక్ సైడ్ థ్రెడ్ అనేది అస్సలు కనిపించదు. మన బార్డర్ అనేది హెవీ బార్డర్ ఉన్న దగ్గర మనం జిగ్జాగ్ చేస్తే ఈ శారీకి ఈ బార్డర్ దగ్గర ఆ థ్రెడ్ అనేది జిగ్జాగ్ చేసిన థ్రెడ్ అనేది ఏదో అతకేసినట్టుగా కనబడుతుంది అనమాట. మన కస్టమర్స్ ఏంటంటే ఈ మనీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ మనీ గురించి ఆలోచించడం కంటే లుక్ వైజ్గా ఇలా మనకి హ్యాండ్ ఫాల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హ్యాండ్ ఫాల్కి అండ్ జిగ్జాగ్ చేసిన ఫాల్కి డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. హ్యాండ్ ఫాల్ చేసినప్పుడు ఇలా ఇక్కడ థ్రెడ్ అనేది అసలు కనిపించదు. బార్డర్ అనేది ఏమాత్రం ఇలా మనం మొత్తం ఫాల్ స్టిచ్ చేసినా కూడా బార్డర్ అనేది అస్సలు డిస్టర్బెన్స్ అవ్వదు. అట్లనే మనకి ఇంకోటి ఏంటంటే జిగ్జాగ్ చేసిన శారీ చూపిస్తాను. చూడండి, ఫాల్ ఇదిగోండి, ఇది మనం జిగ్జాగ్ చేసిన శారీ. దీన్ని చూడండి, ఇలా థ్రెడ్ అనేది ఇక్కడ బార్డర్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది అండ్ క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఇలా క్లియర్గా ఆ థ్రెడ్ అనేది తెలిసిపోతుంది. నాకు తెలిసినంతవరకు మనం మ్యాక్సిమం బార్డర్ శారీస్కి ఇలా హ్యాండ్ ఫాల్ని ప్రిఫర్ చేయడమే చాలా బెటర్ ఆప్షన్ అండి. ఓకేనా? ఈ టిప్ మీకు ఏమైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.